ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన కోడి తాతారావు అలియాస్ కిషోర్ రంగంపేట మండలంలో తొలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వడసలేరు గ్రామంలో మదర్ తెరీసా సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న కిషోర్ను ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం శుభపరిణామమన్నారు. ఈ ఎంపికకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు కొల్లి సంధ్య, నీలిమ, పల్లెటి రాజేశ్వరరావు, బత్తిన తాతారావు, కోరుమిల్లి సత్యబాబు ఉన్నారు. నాదే అనుకున్నాను అందరైనా ఏమంటారా మాట్లాడతారా సరే. రాజానగరం నియోజకవర్గ పరిధిలో గల రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, సుదీర్ఘ కాలం పాటు పాత్రికేయ మిత్రులుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా పనిచేస్తున్నటువంటి కోడి తాతారావు గారు అలియాస్ కిషోర్ గారిని తూర్పుగోదావరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చేకూరి కీర్తి గారు గత 3 దశాబ్దాలుగా ఆయన చేసిన సేవలను గుర్తించి జిల్లాలో డిఎల్సిసి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీలో సభ్యునిగా కిషోర్ గారిని నియమిస్తూ నియామక పత్రాలు అందించడం జరిగింది. మంచి వ్యక్తిని డిఎల్సిసి మెంబర్గా నియమించినందుకు ముందుగా మదర్ తెరీసా సేవా సమితి తూర్పుగోదావరి జిల్లా తరఫున గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు ఈ డిఎల్సిసి కమిటీకి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీకి కలెక్టర్ గారు మరి కోఆర్డినేషన్ అధికారిగాను, జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ గారు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. మా జిల్లా వ్యాప్తంగా మరో 2 ముఖ్యమైన సభ్యుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ 2లో ఒకరిగా కిషోర్ గారిని నామినేట్ చేయడం అనేది మేము మదర్ తెరీసా సేవా సమితిని చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి మాకు తెలిసి 3 దశాబ్దాలుగా యువజన నాయకుల దగ్గర నుంచి కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా ఆయన అనేక సేవలు ప్రభుత్వం ద్వారా అలాగే ఎన్జిఓస్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలకి, పార్టీ నాయకులకి, ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. ఎలాంటి అంశాలను ఎంక్వైరీ చేసుకునే మరి జిల్లా పోలీస్ అధికారి వారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి నివేదిక ఆధారంగా గౌరవ కలెక్టర్ గారి నియామకం చేపట్టారని చెప్పి మరి అందులో ఆర్డర్లో కూడా ఉండడం జరిగింది. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఎలాంటి కమిటీలోకి తీసుకుంటారు. జిల్లాకి 2 మాత్రమే నామినేట్ చేస్తారో అందులో ఆ నామినేట్ చేసిన దాంట్లో కిషోర్ గారు ఉండడం, ఆయన మదర్ తెరీసా సేవా సమితికి శాశ్వత ఆహ్వానితులుగా ఉండడం కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఆయన కమిటీ సభ్యుడిగా డిఎల్సిసి కమిటీ సభ్యుడిగా నియామకం పొందిన వెంటనే రంగంపేట మండలంలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఇప్పుడు వడిసలేరు గ్రామానికి చేరుకున్నారు. ఆయన వడిసలేరు గ్రామంలో మేము మదర్ తెరీసా సేవా సమితి ప్రతినిధుల బృందంగా ఈరోజు ఆయన్ని కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పి సిరి సత్కారాన్ని అందజేయడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా కలెక్టర్ గారు కిషోర్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ సభ్యునిగా నియామకం చేపట్టడం జరిగింది కనుక భవిష్యత్తులో కూడా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను కానీ, ప్రభుత్వం ద్వారా అనేక రాయితీలను కానీ పేద బలహీన వర్గాల అందరికీ కూడా కులమతాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా ఆయన ఎప్పటి మాదిరిగానే సేవలు అందించాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కిషోర్ గారికి మా సేవా సమితి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కారం అందజేస్తున్నాం. మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి రాజమహేంద్రవరంలో సేవా సమితి కార్యాలయంలో కూడా భారీ ఎత్తులో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని నియమించినందుకు మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సేవా సమితి తరపున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.